ఓకే, చిన్న బిట్టులో ఒక 140 చెట్లు అంటే అన్ని రకాలు చెట్లు ఉంటాయి ఇంట్లో. సో మామిడి, ఉసిరి, అట్లా ఉసిరి కూడా చాలా ఉన్నాయి. ఉసిరి ఇది మామూలుగా ఈ ఉసిరి వచ్చి ఇది అల్పలేమిడి అంటాము. ఓకే, దీని తర్వాత పక్కకున్నది ఇంకోటి ఉసిరి అది. ఓకే, ఇది అంజూరు. ఇట్లా అంజీర్, అంజూరు. ఇదేమో మామూలుగా దాల్చిన చెక్క. ఓకే, ఇది మనం బిర్యానీ ఆకు అంటారు దాన్ని, ఆకును. ఓకే, ఓకే. సో బిర్యానీ ఆకు ఇదేనా? ఇది బిర్యానీ ఆకు. ఓకే, ఇది ఓకే, ఓకే, బిర్యానీ ఆకు. ఇది స్మెల్ ఉంటుంది మంచి, ఇట్లా నలిసి వాసన చూస్తే. అదే ఇప్పుడు చెక్క అంటే ఇది ముదురాలే. ఓకే, ఇప్పుడు కూడా కారం ఉంటుంది అది, ఓకే, తక్కువ అంత కాకుండా. ఇది దీన్ని అల్పలేమిడి అంటాం దీన్ని. ఓకే. అంటే ఇట్లా కొమ్మకే కాస్తుంది. మొన్న తెంపినాము, ఓకే, కొన్ని ఉన్నాయి అంతే. చాలా మంచి, బాగా పప్పులా వేసుకోవడానికి వస్తుంది. సో ఇది పెద్ద చిన్న ఉసిరి, అది పెద్ద ఉసిరి, అక్కడ కూడా ఉసిరి ఉంది. ఇది ఉసిరి అసలు. ఇది మేను ఇప్పుడు కార్తీక మాసం అంతా వాడుకునేది. ఓకే, ఇప్పుడు ఈ వన భోజనాలకు గిట్ట అంటారు కదా, అంటే ఉసిరి చెట్టు కింద పోయి తినాలంటారు. అవును, అవును, కార్తీక మాసంలో. అదే. ఇది స్టార్ ఫ్రూట్. స్టార్ ఫ్రూట్ ఇది. ఇప్పుడు ఎంత పూత ఉంది, మొన్న కాయలు. అంటే దీంట్లో ఇది ఒక 140 చెట్లు అంటే అన్ని రకాలు, అన్ని ఒక 2 చెట్లు 3 చెట్లు అట్లా ఉండుంటాయి. ఓకే. ఇంక ఇవన్నీ మనము అంటే ఫ్యామిలీస్కే మనం యూజ్ చేస్తామా, మనం అమ్ముతారా? ఇవి ఇట్లనే ఎవరన్నా వచ్చినప్పుడు ఇస్తాము. ఓకే, అమ్ముతుంటాం అట్లా. సో ఇది నిమ్మకాయనా సార్, మోసంబియా? ఇది నిమ్మకాయ, అది నిమ్మకాయ. ఓకే. ఇది ఇప్పుడు ఇది ఉసిరి. ఇవి ఉసిరి, పెద్ద ఉసిరి. మనం చూస్తే ఒక 4-5 సీతాఫల చెట్లు. ఇది నిమ్మ. సో నిమ్మ చెట్టు బాగుంది కదా సార్. సో ఇది వచ్చేసి నిమ్మ చెట్టు. ఈ లైన్ లో మొత్తం నిమ్మ చెట్లు. సో లైన్ ప్రకారం పెట్టారు మంచిగా, అంటే ఒక్కొక్క లైన్ ఒక్కొక్క ఆ టైప్ లో. ఇప్పుడు ఈ జామలో కూడా అన్ని రకాలు, ఒక రకంగా కాకుండా అట్లా. చిన్న చెట్టుకే బాగా అయింది. ఇది మేము తెంపొచ్చా? తెంపొచ్చు. ఓకే. సో ఇది మనం తీసుకున్నాం, బాగుంది. సో ఇవి మొత్తం 140 చెట్ల సార్? ఈ మొత్తం 140 చెట్లు ఉంటాయి. అన్ని మామిడిలో కూడా అన్ని 2 రకాలు. 2 చెట్లు ఒక రకం, 2 చెట్లు ఒక రకం. అందులో వెరైటీలు. ఓకే. ఈ నేరేడు మాత్రం ఒక 25 చెట్లు ఉంటాయి. ఓకే. ఇది మొత్తం నేరేడు చెట్లు. అలా నేరేడు అని అంటారు కదా. సో బ్లాక్ కలర్ ఉంటాయి. సో అవి